కీర్తనల గ్రంథం 107 5 నుంచి 9 వరకు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన సంఘమా, దేవుడు పితరులకు చేసినటువంటి కార్యములను గురించి కీర్తనకారుడు ఇక్కడ తెలుపుతూ వచ్చారు. సహజంగా ఇది ఈ భూమి మీద ఏ మనుష్యుడైనా కూడా ఇక్కట్టులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వైపు చూసి ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయటం, ఆయనకు మొరపెట్టుకోవటం. కొందరైతే ఆయన మీద తిరుగుబాటు చేసినట్లుగా, ఆయన పుట్టించాడు కాబట్టి ఆహారం ఇవ్వకుంటే ఎట్లా అని వాదించడం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అది కనపడుతూ వచ్చింది. అయితే దేవుని కార్యాలు మానవుల పట్ల ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉన్నాయి. ఆ రోజులలో అయినా ఈ రోజులలో అయినా కొన్ని సందర్భాలను మనం చూద్దాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆకలి దప్పుల చేత ప్రాణము వారిలో సొమ్మసిల్లింది. సొమ్మసిల్లాలంటే ఎంత, ఒక పూటకు కాదు, 2 పూటలు కాదు, ఎన్నో రోజులు ఆహారం లేకపోతే ఇంకా చాలా సొమ్మసిల్లిపోతారు కదా. ఇలాంటి పరిస్థితి, కష్టం. అయితే దేవుడు ఈ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపేవాడు. ఇది రాజుల గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేసినాడు. దాన్ని మనం చదువుదాం. రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో నుంచి, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయములో 7వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలను ముట్టడి వేసినట్లుగా షోమ్రోను ముట్టడికి గురైనట్టుగా చెప్పబడుతుంది. 6వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే గమనించండి. 2 రాజులు 6:24. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. శత్రువు రాజు షోమ్రోన్ను ముట్టడి చేసినాడంట. అంటే తన మంది మార్బలంతో వచ్చి అటాక్ చేసినాడు. అప్పుడు దేశమైన పట్టణమైన ఎట్లుండేదంటే బార్డర్ కాంపౌండ్ వాల్ ఉండేది కదా, నగరునకు వాల్ ఉండేది, గవిని అంటారు. ఆ గవిని దాటి రావాలి. అది రాత్రిపూట గవిని క్లోజ్ చేస్తారు. దాన్ని ఉదయాన్నే పనుల కాలానికి ఏ సమయం వాళ్ళకి ఆర్డర్ ప్రకారం ఉంటుందో ఆ సమయానికి తెరుస్తారు. ఆ సమయం వాళ్ళు పనులకు వెళ్తుంటారు, వస్తుంటారు. ఇది యెరూషలేము కూడా ఇలాంటి ద్వారాలు మనం చూస్తాం, గవిని చూస్తాం. ఈ షోమ్రోన్ను ముట్టడి వేశాడు సిరియా రాజు. ఇప్పుడు షోమ్రోన్లో ఏం జరుగుతూ ఉంది అంటే
అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగిందట. చూడండి, గొప్ప క్షామం కలిగి ఉంది. ఎంతగా క్షామం అంటే ఆహారం లేకపోవటం, ఆకలితో డొక్కలన్నీ ఎండిపోవటం. ఎందుకంటే ఆహారం బయట నుంచి తెచ్చుకునే దానికి ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు తెచ్చిపెట్టుకున్నవి ఏమైనా ఉంటే అన్నీ కూడా అయిపోయినాయి. బయటకు వస్తే శత్రువు చంపేస్తాడు, యుద్ధం చేయాల కదా. ఈ పరిస్థితి వలన షోమ్రోన్ పట్టణం అంతా కూడా క్షామంతో ఎండిపోతూ ఉంది. ఎంత అంటే ఆ పరిస్థితిని ఇక్కడ వర్ణిస్తూ ఒక మాట చెప్పబడింది. క్షామం కలిగి ఉండ గాడిద యొక్క తల 80 రూపాయలకంట. ఆ దినాల్లో గాడిద యొక్క తల అంటే మనకు పొట్లి తలలాగా, గాడిద వాళ్ళకు అది ఆహారం. ఓకే, 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట, పావుర మాంసం అనుకోండి, పావురపు రెట్ట అరపావు, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. చూడండి, అరపావు ఉండే పావురపు రెట్ట 5 రూపాయలు అంటే అది పెద్ద కానీ వాళ్ళ దినాలలో వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉన్నారు. ప్రజలు భయాక్రాంతులై ఉన్నారు. రాజు ఏం చేయలేక ఉన్నాడు. బయటికి వెళితే పెద్ద పెను ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులు లోపల ఉన్నటువంటి ప్రజలకు, షోమ్రోను పట్టణ వాసులకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. కష్టమైపోయింది వాళ్ళకు. మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నట్టుగా వాళ్ళకు కష్టం, ఆకలి దప్పులు వాళ్ళను బలహీనపరుస్తూ ఉన్నాయి, శక్తి కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మధ్య మరి ఎలా వాళ్ళు బయటపడ్డారో ఇక్కడ మనం చూడొచ్చు. రాజు ఆ క్షామంలో ఏం జరిగిందంటే, రాజు ఆ కోట మీద అలా వెళ్తున్నాడంట, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు దిక్కుదోచని పరిస్థితుల మధ్య ఏం చేయాలని అంతర్మదన. ఒక స్త్రీ చూసింది. ఒక స్త్రీ చూసి రాజుకు చెప్తా ఉంది, అయ్యా సహాయం చేయయ్యా. ఏం సహాయం చేయాలమ్మా, దేవుడు సహాయం చేయకపోతే నేనేం సహాయం చేయలేనని ఆయన అంటూ, సరే ఏమి నీ సమస్య ఏమి అని అడిగినాడు. అడిగితే ఆమె ఏం చెప్పింది తెలుసా, నేను నా పక్కింటి ఆమె ఇద్దరము మాకు చెరొక్క బిడ్డ ఉన్నారు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, ఈ పూటకు నీ బిడ్డను వండు, ఈ పూటకు వండుకొని తిందాము, రేపు నా బిడ్డను వండుకొని తిందాము అని మాట్లాడుకున్నారు. సరే అని చెప్పి అవతలాగా మాట ఈమె విని ఈమె బిడ్డను వండుకొని తిన్నారంట. బిడ్డను వండుకొని తినారంటే చూడండి ఎట్లుంది పరిస్థితి, ఎంత క్షేమం ఉండాలా. మనుషులు పీక్కొని తినడం అంటే, కన్నా బిడ్డల్ని వండుకొని తిన్నామని ఆ మాట అక్కడ చదివితేనే మనకు ఒళ్ళు ఇదైపోతుంది. నీ బిడ్డని ఇమ్ము, రేపు ఈ 28లో రాయబడింది, నీ విచారమునకు కారణం ఏమని అడగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. చూడండి, వంట చేసుకొని తింటిమి. ఆ పూట అయిపోయింది. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి అవతలామెతో అంటుందేనా, సరే నేటి దిన ఆహారానికి నీ బిడ్డను ఏమని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టారని చెప్పాను. నిజంగానే వండుకొని తిన్నారో లేకపోతే అమ్ముకున్నారో అది, కానీ ఈడేమో వండుకున్నట్లుగానే రాయబడి ఉంది. నిజంగా అది అనుకుంటేనే ఇది చాలా బాధాకరం. అంటే ఈ క్షామము అనేది ఎంత తీవ్రముగా ఉంది అనేది, బయట నుంచి లోపలికి వచ్చే ఒక్క ఆహారము వీళ్ళు బయటికి వెళ్ళలేరు. బయట నుంచి ఎవరు లోపలికి, ఆ గవిని తెలిస్తే ప్రాణ సంకటమే, యుద్ధం. ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రవక్త ద్వారా ఒక అభయం ఇవ్వబడింది. ప్రవక్త ద్వారా ఇప్పుడు రాజు చూడండి, ఆల్రెడీ ఆ రాజు అక్కడ గోనె పట్ట కట్టుకొని ఉన్నాడంట బాధతో. దీనికి ఏం చేయాలనేటువంటి పరిస్థితుల మధ్య ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే,
ధైర్యంగా ఉండమని చెప్తాడు. దేవునికి ప్రార్థన చేసి ధైర్యంగా ఉండండి. దేవుడు ఆహారం ఇస్తాడు. రాజుతో చూడండి 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను మొదటి వచనములు, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలను అమ్మబడును అని చెప్పినాడు. ప్రవక్త చెప్పినాడు, మీరేం టెన్షన్ పడకండి, దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడు. ఇంత కఠోరమైనటువంటి పరిస్థితుల మధ్య నుంచి, క్షామం నుంచి దేవుడు బయటపడేస్తాడు, ప్రజలకు ఆహారం దొరుకుతుంది అని చెప్పినాడు. రాజును ఆనుకొని ఉండేటువంటి ఒక సైన్యాధిపతి ఏమన్నాడంటే, ఇది దేవుడు ఆకాశం వాకిళ్ళు తెరిచినా కూడా అవుతుందయ్యా అన్నట్లుగా అనుమానాస్పదంగా ఒక మాట మాట్లాడతాడు. అంటే అది జరుగుతుంది, అయితే ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు కానీ ఆ భోజనం నువ్వు చెయ్యవు అని ప్రవక్త చెప్పేస్తాడు. ప్రవక్తల కాలంలో ప్రవక్తలకు చాలా పవర్ ఉంది. వాళ్ళు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఎలీషా కానీ ఏలియా కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ వాళ్ళు. ఎలీషా ఈ మాట చెప్పాడు, మరుసటి రోజు ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే, ఈ పట్టణపు గుమ్మం దగ్గర, షోమ్రోను పట్టణపు గుమ్మం దగ్గర బయట కుష్ఠరోగులు ఉన్నారంట 4. కుష్ఠరోగులు ఎప్పుడు బయటనే ఉంటారు కదా, లోపల ఉండడానికి వీళ్ళే. వీళ్ళు అట్లా ఉన్నారు. వీళ్ళు అప్పటికి వీళ్ళ పరిస్థితి కూడా ఆకలితో ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు 4. ఒరే, మనం ఆకలితో చచ్చిపోయేటట్టున్నాము, పరిస్థితి అంతా తారుమారైపోయింది, ఏం చేద్దాం, ఊర్లోకి పోదామా, ఏమీ లేదు అక్కడ, బయటికి పోదామా, చంపేస్తారు వాళ్ళు. అయినా కూడా మనం ఇట్లనే ఉన్నా చచ్చిపోతాం కదా, ఇక లోపల పోయేదానికంటే బయటికే పోదాం, బయటికి వెళ్ళి ఏమైతే అదే, ఒకవేళ చంపితే మన పానాలు పోతాయి, ఈడనే పోతాయి కదా, పోతే పానాలు పోతాయి, లేదా వాళ్ళు ఏదో కరుణించి కొంచెం ఆహారం ఏమైనా పెడితే తిందాం పాండి అని చెప్పి 4 మాట్లాడుకొని పోతున్నారు. తెల్లవారుజామున వాళ్ళు వెళ్ళారు, ఇంకా చీకటి ఉంది, తెల్లవారుజామున వెళ్ళారు. వెళ్ళేసరికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ముట్టడి వేసిన వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కదా, వాళ్ళ డేరాలు ఉంటాయి, వాళ్ళ గుర్రములు, గాడిదలు, వాళ్ళు తినడానికి తెచ్చుకున్నటువంటివి. ముట్టడి వేయడం అంటే వాళ్ళు కూడా కొంతకాలం అక్కడ ఉండడం అన్నమాట. వీళ్ళలో ఒకడు పోయి ఎవరు లేకుండా ఉన్నారంట. డేరాలు కనపడతా ఉన్నాయి కానీ గుడారాలు, మనుషులైతే ఎవరు కనపడాలి. గుర్రాలు కట్టేసి ఉన్నాయంట కొన్ని సరుకులు ఉన్నాయి. వాళ్ళు ఇతర దేశాలను, ఇతర ప్రాంతాలను కొల్లగొట్టి తెచ్చుకున్న బంగారము, వెండి అవి కూడా ఉన్నాయి. ఆహారం, వాళ్ళు తినే ఆహారం కూడా అక్కడే వదిలిపెట్టారంట. జనాలు ఎవరు లేరు. అరే ఏమైంది అని చెప్పి వాడు ముందు లోపలికి పోయి చూసి, ముందు ఆకలి అవుతుంది కదా వీళ్ళకు, టక 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 భోంచేసినారు. భోంచేసి ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఆ గుడారాలలో నుంచి బంగారము ఇదంతా సొమ్మంతా తెచ్చి కొంచెం దాచుకున్నారంట. వాళ్ళ కోసం దాచిపెట్టుకున్నారు. మళ్ళా పోయి మళ్ళా తెచ్చుకొని అప్పుడు ఆలోచన చేసినారు, ఒరే మనం చేసే తప్పు అని వాళ్ళలో ఒకరు మాట్లాడుతున్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మనం మనస్వార్థం కోసమే కాదు, ఈ విషయం రాజుకు చెప్పాలా. షోమ్రోను ముట్టడిలో ఉంది కదా, రాజుకు చెప్పాలా. రాజుకు చెప్పాలా అని చెప్పి వెళ్ళి ద్వారపాలకునికి చెప్పినారు. అయ్యా, మేము ఇట్లా ప్రాణానికి తెగించి వెళ్ళిపోతే అక్కడ ఎవరు సిరియా సైన్యం లేదు, అక్కడ ఎవరు లేరయ్యా, గుడారాలు ఖాళీగా ఉన్నాయి, ఇట్లా ఆహారం ఉంది, బంగారం ఉంది, ఇదంతా ఉంది అని చెప్తే, ఇది రాజుతో విషయం చెప్పాలనంటే ద్వారపాలకుడు ఇంకొక ద్వారపాలకుని పిలిచి విషయం చెప్పినాడు. విషయం చెప్తే రాజుకు ఆ విషయం తెలిసి, ఇదేమైనా ఇంకొక సమస్యగా ఏమైనా మారుతుందా, మనల్ని బయటికి తీసుకుని పోయేదానికి ఏమైనా వాళ్ళు వేసిన ఎత్తా ఇది సిరియా వాళ్ళు అని ఆయన కొంచెం మదన పడతాడు రాజు.
బయటికి పోతే ప్రజలు ఏమైపోతారో అన్నట్లుగా. వాళ్ళలో ఒక సైన్యాధ్యక్షుడు ఏమంటాడంటే, రాజా ఇంతకుముందే ఎంతోమంది చనిపోయినారు కదా, ఒక 5 మందిని పంపిద్దాం, పోతే 5 మంది పానాలే కదా, విషయం ఏదో మనకు క్లారిటీ వస్తుంది అని అంటే, సరే అని చెప్పి ఆలోచనను తీసుకొని ఒక 5 మందిని పంపించినారు. వాళ్ళు వచ్చి చూసినారు. చూసేసరికి నిజంగానే అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆహారం ఉంది మస్తుగా. వీళ్ళు ఏమైనారు ఈ సిరియా వాళ్ళని చెప్పి ఇంకా కొంచెం దూరం పోయినారు. నిజంగా ఏమన్నా ఇంకా కొంచెం దూరంగా ఉండి మాటేస్తున్నారా ఏమన్నా, మనం ఎంత బయటకు వచ్చిన తర్వాత ముట్టడి వేసేదానికి ఏమన్నా ఇంకా కొంచెం దూరంగా ఏమన్నా ఉండారని చెప్పి చాలా దూరం పోయినారు. పోతే వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయేది, రన్నింగ్లో ఉన్నారంట వాళ్ళంతా, సిరియా సైన్యం అంతా పోతా ఉన్నారంట. కనుసూపు మేర వెళ్ళిపోయినారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు వచ్చి రాజుకు విషయం చెప్తే వీళ్ళు పోవడం జరుగుతుంది. ప్రజలంతా ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సైన్యము, ముట్టడి వేసిన సైన్యం ఎట్లా పోయినారు, వాళ్ళు పారిపోయినారు అని అంటే, నిజంగా కొన్ని మనుషులు చేసే కార్యాలు కొన్ని ఉంటే, దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. దేవుడు చేసిన కార్యం ఇక్కడ చూద్దాం. దేవుడు ఏం చేశాడట, వాళ్ళు ఆ సైన్యాన్ని తరమడానికి ఆ మంచి మాట మనం చదువుకుందాం. ఏం జరిగిందో ఇక్కడ చూడండి. ఆయన ఏం చెప్పాడంటే, 6వ వచనంలో చూడండి, 7వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, చూడండి దేవుడు చేసిన కార్యం చూడండి. ఆ సంధ్యవేళ వీళ్ళు వెళ్ళడం, సంధ్యవేళ వెళ్ళారు. దానికి ముందు ఏం జరిగింది అంటే, దేవుడు చేసిన కార్యం రథముల ధ్వని, సౌండ్, గుర్రముల ధ్వని, గొప్ప సమూహం పోతున్నట్టుగా, వాళ్ళ మీదకి వచ్చినట్లుగా ఆ గుర్రాల సౌండ్, రథాల సౌండ్ వాళ్ళకి వినపడిందట. సిరియనుల దండునకు వినపడినట్లుగా చేయగా, చూడండి ఇది ఒక పెద్ద మిరాకిలే కదా. ఇది దేవుడు చేసింది. నిజంగా గుర్రాలు పోతున్నాయా, రథాలు పోతున్నాయా? పోలే. కానీ గుర్రములు రథములు పోతున్నట్లుగా దేవుడు శబ్దాలను పంపినాడు. చూడండి, శబ్దాన్ని సృష్టించినాడు ఆయన. ఆయన చేతిలో పని చూడండి. ఇవన్నీ కూడా తన ప్రజల్ని కాపాడడానికి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఇది. అలా చేసినప్పుడు ఏమైందట, దండునకు వినపడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు, హిత్తీయుల రాజును ఐగుప్తుల రాజులకును బత్యమిచ్చి, అరే మన మీదికి రావడానికి ఐగుప్తు రాజుకు హిత్తీయుల రాజుకు ఈయన కబురు పెట్టి వాళ్ళకి ఏదో కొంచెం సొమ్ము ఇచ్చి, వాళ్ళ బలము వీళ్ళ బలము అంతా కలుపుకొని వస్తున్నట్టున్నారు, ఇంకా వీళ్ళందరి మధ్య మన శక్తి సాలదు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. చూడండి, మన ప్రాణములు ఏమి తీసుకోకుండానే వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకొని చూడు, లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకోలేదంట. చూడండి, ఏమీ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకొనుట చాలును అనుకుని సంధ్య చీకటి, ఇంకా తెల్లవారులే, సంధ్య చీకటిని ఉన్నట్టుగా పేట విడిచిపెట్టి పారిపోయి ఉండిరి. చూడండి, కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు ఇంకా ఏమి కార్యం చేయలేదు అని. దేవుడు చేసే కార్యాలు కొన్ని ఈ విధంగా ఉంటాయి. శత్రువును ఎలా తరిమాడు దేవుడు? యుద్ధం యెహోవాదే అంటాం కదా మామూలుగా. చూడండి, యుద్ధం ఆయన చేసినాడు. ఇజ్రాయేల్ రాజు కానీ, హిత్తీయుల రాజు కానీ, ఐగుప్తు రాజు కానీ వచ్చాడు, యుద్ధం చేసింది ఏమీ లేదు. దేవుడు యుద్ధం చేసినాడు. ఏం చేసినాడు? ధ్వని పుట్టించినాడు. చూడండి, ఒక పెద్ద సమూహపు ధ్వని.
ఆ అలికిడి భయపడిపోయారు వాళ్ళు. ఓయమ్మ, ఇంత సౌండ్ వస్తుంది, ఇంతమంది అని చెప్పి బిత్తరపోయి లేచి, ఎవరికి ఇంకా ప్రాణం మీద మనం ఆశ ఉన్నవాడు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదురా నాయన అని చెప్పి అంతటిని కూడా వదిలిపెట్టినా అంట. ముందు మన ప్రాణం ఉంటే అంటాం కదా, మనం ప్రాణం ఉంటే ఊపిరి ఉంటే ఉప్పొమ్ముకొనైనా బతకొచ్చు అని అంటాం కదా మనం. అట్లాగా మరి ప్రాణం ఉంటే సాల్పనైనా ఇంకా ఏమి వద్దు అని చెప్పి వంటల మీద ఉండేది, గుడారాలలో ఉండేది కదా, గాడిదల మీద ఉండేది, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ 4 కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళేసరికి ఈ కార్యం దేవుడు చేసి పెట్టాడు. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారి మొర ఆలకించాడు. షోమ్రోను పట్టణంలో అంత క్షామము భయంకరంగా ఉంది. ఒకరి పిల్లల్ని ఒకరు వండుకొని తినంత పరిస్థితికి వచ్చింది. దేవుడు ఆ సమయంలో వాళ్ళని ఇంకా చాలా మీకోసం నేను ఒక కార్యం చేస్తానని చెప్పి ఆ రాత్రి గొప్ప కార్యం చేసినాడు. తెల్లవారేసరికి చూడండి, ఇంకా వీళ్ళు రాజు చెప్పిన తర్వాత ఈ కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకొని ఆహారం అంతా కూడా తెచ్చుకున్నారు. 16 వచనం చూడండి, 15-16. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రాలను సామాన్లను చూచి రాజుతో సంగతి తెలియజెప్పగా ఇప్పుడు జనాలు సోమ్రోలో నుంచి బయటకు వచ్చేసారు. కట్టలు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకున్నారు. దేవుని మాట చొప్పున ప్రవక్త చెప్పాడు కదా, దేవుని మాట చొప్పున రూపాయి ఒకటింటికి. అంతకుముందు పావురపు రెట్ట 5 రూపాయలు, గాడిద తల 80 రూపాయలు. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? 1 రూపాయి ఒకటింటికి మానిక సన్నని పిండి 2 మానికల యవలుడు అమ్మబడి. అంటే ఎంత చూడండి, అగ్గోకి వచ్చేసినాయి. అంటే అంత విస్తారంగా ఆ సిరియన్ల దండులో సొమ్ము వీళ్ళకు ఆహారం అంతా దొరికిందట. అందుకు తీసుకోండి, రూపాయికే తీసుకో. పావురపు రెట్ట, చిన్న రెట్ట పావు 5 రూపాయలు అంటే కష్టంగా ఉండే పరిస్థితి. కానీ 1 రూపాయికి ఇప్పుడు 2 మానికల యవల సన్నని పిండి. ఇదంతా మెయింటైన్ చేయడానికి ఒక మనిషికి దేవుడు ఆ ప్రవక్త చెప్పాడు కదా, ఇదంతా నువ్వు చూస్తావు కానీ నువ్వు భోజనం చేయవని. రాజు ఇతన్ని నువ్వు ద్వారపాలకుని దగ్గర పెట్టినంట, అందరినీ కంట్రోల్ చేయని చెప్పి. ఇంక ముందుగానే ఆకలి దప్పులతో ఉన్నారు. ఆహారం తెచ్చుకునే విషయంలో వీళ్ళను కంట్రోల్ చేయగలుగుతారా? ఎవరైనా చేయలేరు. ఆ తొక్కిసలాట్లో వాళ్ళ కాళ్ళ కింద పడి ఈ మనిషి చనిపోయాడట. అందుకు ప్రవక్త చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట అతని ఎందుకు నెరవేరేనని చెప్తాడు కింద ముగింపు. ఎందుకంటే నువ్వు అవి చూస్తావు కానీ దేవుడు ఇతను ఏమంటాడంటే దేవుడి శక్తిని శంకించినాడు. ఇక్కడ మైనస్ ఏంటంటే అతడు ఏమన్నాడు? 7వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ప్రవక్త ఏమో రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవరిని అమ్మబడునని ప్రవక్త చెబితే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నువ్వు ఇదంతా కళ్ళారా చూస్తావు కానీ దానిని తినకుందువు అని చెప్పేసిన. ఇంకా మాట ఒకటి చెప్పినాడంటే అయిపోయా. ఇదంతా జరుగుతుంది, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. ఇప్పుడు చూడండి 17వ వచనం. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారాన్న నిలవబడి ఉండటానికి నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనుడు తొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలు, రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి రేపు ఈ వేళప్పుడు షోమ్రోను ఏ టైం చెప్పాడో ఆ టయానికి అమ్మబడునని చెప్పినట్టుగానే చూడండి రాజుతో ఆ మాట చెప్పాడు కదా, అది నెరవేరింది. అతడు చూశాడు కానీ తినలేక చచ్చాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు
ఆకలితో సొమ్మసిల్లిపోయిన వారి ఆర్తనాదం వినే దేవుడు. మనం ఆకలితో ఉన్నాము, బాధతో ఉన్నాము, కృంగిపోయి ఉన్నాము, సొమ్మసిల్లి ఉన్నాము. అప్పుడు మనకు ఆహారము అవసరమని మనం దేవునికి ప్రార్థన చేస్తే క్షామం ఎంతన్నా ఉండని ఆయన ద్వారము తెరుస్తాడు అనేది ఇక్కడ మనము ఆత్మీయ సత్యం. దేవుడు తన ప్రజల పట్ల, తనకు మొరపెట్టు వారి పట్ల ఎప్పుడు కూడా ఉంటాడు, దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మన మొర ఆలకించేవాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, మరలా మనము 107వ కీర్తన భాగానికి వద్దాం. 107వ కీర్తన భాగంలోని ఒక్కొక్క మాటను మనం చూద్దాం. ఏమంటాడా? 107 4వ వచనం 5వ వచనం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఇది జరిగింది వేరే సందర్భం, కానీ ఇప్పుడు మనం చెప్పుకుంది ఆకలితో ఉన్న వాళ్ళ పరిస్థితులు కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే మన ప్రాణాలు ఆకలితో సొమ్మసిల్లిపోతాయో, నీరసించిపోతాయో, అప్పుడు దేవుడు మనకు జవాబిచ్చేవాడుగా, మన ఆకలి దప్పికను తీర్చేవాడుగా ఉన్నాడు. షోమ్రోను ముట్టడి వేయబడింది, బిడ్డల్ని వండుకొని తినంత పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు గొప్ప కార్యం చేసినాడు. శత్రువు ఎంత బలమైన వాడైనా ఆయన బాహుబలం ఎదుట నరమాత్రుడు ఏమాత్రపు వాడు. ఎంత మిరాకల్ కదా! దేవుని కార్యమును ఒకటి మనం గమనించాల. విశ్వాసికి ఎప్పుడు కూడా శ్రమ వచ్చిందా, ప్రార్థన ఒక ఆయుధంగా ఉండాలి, తాలుకోవాలి. తర్వాత రాజు ఆనుకున్నటువంటి ఆ మనుష్యుడు ఉన్నాడే, అది అవిశ్వాసంతోనూ దేవుని మీద సనుగుతోనూ ఆయన శక్తిని శంకించటం అంటారు దాన్ని. దేవుని శక్తిని ఎప్పుడు కూడా మనము శంకించకూడదు. దేవుడు ఇట్లా చేస్తాడా, అంత చేస్తాడా అని. దేవుని శక్తిని మనం దేవుడు యెహోవా ఆకాశం వాకిలి తెరిచినా ఇది జరుగుతుందా అంటాడు ఆయన. ఎందుకు జరగదు? ఆయన ఆకాశం తెరిస్తే ఏమైనా జరుగుతాయి. కాబట్టి ఒక విశ్వాసముగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకున్న కష్టం ఎంతదైనా పర్వాలే, ఆకలి దప్పులతో మనం క్షీణించిపోతున్నామని అది మనకు ఇబ్బందికరంగా ఉంది, ప్రాణం పోతుంది అన్న పరిస్థితి మనకు రావచ్చు. అయినా దేవుడు తన కార్యం చేస్తాడు. ఓపిక ఉండాలి మనకు. ముట్టడి వేసిన 2 రోజులకి చేయలే ఆయన. ఎందుకంటే ఈడ లోపల ఉండే సరకంతా అయిపోవాలా, వీళ్ళు ఒకరినొకరు పీక్కొని తినే పరిస్థితి రావాలి. అర్థమైంది ఈ పరిస్థితులు. అప్పుడు సమాచారం చూడండి ఎట్లా వచ్చిందో. కుష్ఠరోగులు ఊరు వెలుపట ఉన్నారు వాళ్ళు కదా, వాళ్ళు ఒక మంచి పాత్రగా వాడబడినారు. ఇక్కడ కుష్ఠరోగులు దేవుని పాత్రగా వాడబడ్డారు కదా. ప్రజలకు వాళ్ళ ద్వారా ఒక మంచి జరిగింది. ఇక్కడ రాయబడేది కదా, ఆకలి కలిగిన వారిని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. 8వ వచనం రాయబడింది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. నిజమే కదా, ఎంత కృప చూపాడు వారు, నరులకు ఎంత మేలు చేశాడు ఆయన ఆ ప్రజలకు. అంతటి భయంకరమైన పరిస్థితుల మధ్య శత్రువును రథముల ధ్వని, ఆ సౌండ్ ఎఫెక్ట్తో పారిపోయినారు వాళ్ళు. తిరిగి చూడలే వాళ్ళు ఎవరు కూడా. ఇట్లాంటివి దేవుడు మాత్రమే చేయగలడు. మీరు చూడండి, విమానంలో పోయేటప్పుడు ఆ సౌండ్ వినగలుగుతామా? చెవులు పోతాయి. అది ఎన్నో కిలోమీటర్ల పైన పోతా ఉంటే మన కింద అంత శబ్దం వస్తూ ఉంటాయి. దేవుడు పుట్టించినటువంటి ఆ ధ్వనికి వాళ్ళకు గుండెలు అదిరినాయి. ఇంకా వీళ్ళ చేతిలో పడితే మనం ఏమి మిగలము, కాబట్టి పారిపోవాలని చెప్పేసి అందరూ అన్నీ పారేసినాయి. ఎందుకంటే ఇవన్నీ మూత, అవన్నీ మళ్ళీ తగిలించుకోవాలా, గడద మీద పెట్టుకోవాలా, గుర్రం మీద పెట్టుకోవాలా, భుజాన్ని తగిలించుకోవాలా అని అంటే టైం. అంతలోకి వాళ్ళు వచ్చి చంపేస్తే
కాబట్టి ఇవన్నీ ఏమొద్దు, ప్రాణం ఉంటే చాలని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకొని అదే. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు, షోమ్రోను పట్టణ ప్రజలకు ఆహారము సమృద్ధిగా దొరికింది. విశ్వాసంతో కుష్ఠరోగులు బయటికి వచ్చినందుకు, ఆశతో వచ్చినందుకు, ఆశ గల వారి ప్రాణము తృప్తి పడింది కదా. బయట దొరికితే తిందాం, సత్యం పాని వాళ్ళు వచ్చినారు. దేవుడు చూడండి ఎట్లాంటి ఆలోచన ఇచ్చినాడో. దేవుని శక్తిని శంకించినటువంటి, అనుమానించినటువంటి వ్యక్తి చూశాడు, కార్యాన్ని చూశాడు, కానీ ఆహారము తినలేకపోయినాడు, చనిపోయినాడు. కాబట్టి దేవుని కార్యాలు ఎట్లుంటాయి, మన జీవితంలో కూడా మనము దేవుని కార్యాలకు చోటు ఇవ్వాలి. ప్రభువా నువ్వు జరిగించు, దేవా నువ్వు జరిగించు, ఈ ఆపద నుంచి తప్పించు, విశ్వాసంతో మమ్మల్ని నింపు, మా కడుపు నింపు, మా ఆకలి దప్పులు తీర్చు. మనకు ఆహారం ఇవ్వటం అనేది పెద్ద సమస్యగా దేవుడికి, మనకు సమస్య అది. మనం బంధించబడటం, మన చేతులు ఖాళీగా ఉంటాయి, ఎవరు సహాయం చేసేక ఉండొచ్చు, శత్రువు ఆపేస్తే దానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ దేవుడి ద్వారా తెరిస్తే శత్రువు లేదు, ఏం లేదు ఇంకా కదా. రోమపత్రికల దగ్గర చెప్పేది, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు చూడాలి. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యాలు ప్రవక్తల జీవితాలలో వాళ్ళు చేశారు, ప్రజలు విశ్వసించారు. మనం కూడా ఇలాంటి అద్భుత కార్యాలు మన ఆత్మీయ జీవితంలో కూడా చూసేదానికి విశ్వాసంతో ఉందాం. దేవుని అనుమానించకూడదు, దేవుని శక్తిని. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం చతికిలబడిపోకూడదట, నిరీక్షించాల. దేవుడు కార్యం చేసేంత వరకు నిరీక్షించాలి, మనము ఏం చేయకూడదు. కాబట్టి ఇలాంటివి ఆత్మీయంగా మనము తెలుసుకుంటా, ఇతరులకు మాదిరికరంగా మనము జీవించి, ప్రభు కొరకు మనము జీవించి, ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా అవకాశం ఇచ్చి దేవుని మనము ఘనపరచాలి. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం.